18 నెలలు 11 హత్యలు. ప్రతి హత్య వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడు. పంజాబ్ రాష్ట్రాన్ని వణికించిన కేసులో పోలీసులు అసలు సాధారణంగా కనిపించే వ్యక్తి కానీ అతని మనసులో దాగి ఉన్నది మాత్రం ఒక భయంకరమైన రాక్షసుడు. అతడు ఎవరు, ఎందుకు వరసత్తులు చేశాడు, పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు, ఒక హత్య కేసును దర్యాప్తు చేస్తూ వెళ్ళి చివరకు ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకున్నారు. ఆ కిల్లర్ పేరు రామ్ సరోజ్ ఆలియాస్ సోది. అతడు బాధితులపై చూపిన క్రూరత్వం ఎంత భయంకరంగా ఉండేదో అది ఎక్కడ అంటే పంజాబ్ లోని కిరత్పుర సాహిబ్ ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. మొదట్లో సాధారణ నేరస్తులకు కనిపించిన రామ్ సరోజ్ కొద్ది గంటల విచారణ తర్వాత చెప్పిన విషయం విని పోలీసులు షాక్ గురయ్యారు. హత్య చేసిన తర్వాత బాధితుల కాలు తాగి క్షమాపణ కోరేవాడు అతనే తెలిపాడు. అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన విచారణలో అతడు ఒక్కొక్క హత్య గురించి వివరంగా చెప్పాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక హత్య కేసు దర్యాప్తు చివరకు వరుస హత్యల వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఆగస్టు 2024 ఒక వ్యక్తి అనుమానాస్పదంగా హత్య చేసి కనపడ్డాడు. అది ఎక్కడ అంటే పంజాబ్ లోని కిరత్పుర సాహిబ్ ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు 37 ఏళ్ల మునిందర్ సింగ్. శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులు సాధారణ మరణం కాదని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ డేటా, స్థానిక సమాచారం ఆధారంగా పోలీసులు ఒక వ్యక్తిపై అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి రామ్ సరోజ్. అతన్ని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. మొదట్లో సాధారణ నేరస్తులకు కనిపించిన రామ్ సరోజ్ కొద్ది గంటల విచారణ తర్వాత చెప్పిన విషయం విని పోలీసులు షాక్ గురయ్యారు. నేను ఒక్కరినే కాదు 11 మందిని చంపాను అని అతడు ఒప్పుకున్నారు. ఎవరు ఈ రామ్ సరోజ్? రామ్ సరోజ్ పంజాబ్ లోని హోషియార్పూర్ జిల్లా చౌరా గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. పని లేక తిరుగుతూ ఉండే క్రమంగా అతను నేర ప్రవర్తనలోకి జారిపోయాడు. సాధారణంగా బయటకు ఒక మంచి వ్యక్తిలా కనిపించిన అతని లోపల దాగి ఉన్నది ఒక ప్రమాదకరమైన మనస్తత్వం అని హత్యల వెనుక తెలిసిపోయింది. రామ్ సరోజ్ తన బాధ్యతలను చాలా తెలివిగా ఎంచుకున్నాడు. రోడ్లపై ఒంటరిగా కనిపించే వ్యక్తులు ట్రక్ డ్రైవర్లు, కూలీలు, టీ దుకాణాల దగ్గర పనిచేసేవారు. ఇలా దుకాణాల దగ్గర పనిచేసే వారిని ఎవరినైనా ఒంటరిగా కనిపిస్తే వారితో పరిచయం పెంచుకునేవాడు. ఆ తర్వాత వారికి లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ డబ్బు కోసం గొడవ పెట్టేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే అక్కడే హత్య చేసేవాడు. కొంతమందిని గొంతు నిలుమి కూడా చంపాడు. మరికొందరిని ఇటుకలతో కొట్టి చంపాడు. ఇలా 11 హత్యలు. విచారణ రామ్ సరోజ్ మొత్తం 11 హత్యలు చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ హత్యలు రూప్ నగర్, ఫతేగర్ సాహిబ్, హోషియార్పూర్ జిల్లాలో జరిగాయని పోలీసులు వెల్లడించారు. ప్రతి హత్య తర్వాత అతడు ఎలాంటి పశ్చాత్తాపం కూడా చూపించేవాడు కాదు. అయితే విచారణలో ఒక విచిత్ర విషయం చెప్పాడు. అది ఏంటంటే హత్య చేసిన తర్వాత బాధితుల కాళ్ళు తాకి క్షమాపణ కోరేవాడు అతనే తెలిపాడు. ఆ మాటలు విన్న అధికారులు కూడా ఆశ్చర్యం. ఒకవైపు హత్య, మరోవైపు క్షమాపణ. ఇది అతని మానసిక స్థితి ఎంత విచిత్రంగా ఉందో చూపించింది. ధోకేబాజ్ కేస్. ఈ కేసులో అత్యంత షాకింగ్ ఘటన ఒక మాజీ సైనికుడి హత్య. ఆ వ్యక్తి హత్య చేసిన తర్వాత రామ్ సరోజ్ అతని వీపు మీద హిందీలో ధోకేబాజ్ అని రాశాడు. అంటే మోసగాడు అని రాశాడు అని అర్థం. ఈ సంఘటన పోలీసులను కూడా విస్తుపోయేలా చేసింది. ఎందుకంటే ఈ సాధారణ అంతా కూడా ఇలా చేయడు. ఇది అతడి వ్యక్తిగత కోపం, మానసిక అస్థిరతను సూచిస్తుంది.
ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వార్తల్లో కూడా నిలిచింది. పోలీసులు ఎలా పట్టుకున్నారు ఈ రూప్ స్వరూప్ సింగ్? మునిందర్ సింగ్ హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తీసుకున్న క్రమంలో పోలీసులు మొబైల్ ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లు, స్థానిక సమాచారం పరిశీలించడం జరిగింది. ఒక మొబైల్ ఫోన్, ఒక నారింజ రంగు స్కార్ మరియు కొన్ని చిన్న చిన్న ఆధారాలు చివరకు రామ్ స్వరూప్ బయటకు తీశారు. అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన విచారణలో అతడు ఒక్కొక్క హత్య గురించి వివరంగా చెప్పాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మానసిక విశ్లేషణ, క్రిమినల్ సైకాలజీ ప్రకారం సీరియల్ కిల్లర్లు సాధారణంగా ఒకే విధమైన పద్ధతిని అనుసరిస్తారు. వారికి బాధలను నియంత్రించడం ద్వారా ఒక రకమైన సంతృప్తి లభిస్తుంది. రామ్ స్వరూప్ కేసులో కూడా అదే కనిపించింది. మొదట నమ్మకం కల్పించడం, ఆ తర్వాత ఒంటరిగా తీసుకెళ్లడం, చివరికి హత్య చేయడం. ఇది పూర్తిగా ప్రణాళికబద్ధమైన నేర ప్రవర్తనకు ఉదాహరణ చెప్పచ్చు. పంజాబ్ను వణికించిన ఈ కేసు ఒక సీరియల్ కిల్లర్ ఎంతకాలం సాధారణ వ్యక్తిలా తిరగలడో చూపించింది. 18 నెలల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక హత్య కేసు దర్యాప్తు చివరకు వరుస హత్యల వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. రామ్ స్వరూప్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా అధికారులు అతడు ఒప్పుకున్న అన్ని కేసులను ధృవీకరిస్తున్నారు. నేనే 11 మందిని చంపాడు. పంజాబ్ పోలీసులకు మాత్రమే దేశాన్ని మొత్తం కూడా షాక్ కు గురి చేసింది. మరిన్ని విషయాలు తెలియాలంటే మా మిస్టరీ టాక్స్ విత్ పిఎస్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.